హాయ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మీతో దేవుడు చెప్తున్నటువంటి మాట, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుని స్తుతించండి, దేవుని మహిమపరచండి, దేవుని ఘనపరచండి. కష్టమా, నష్టమా, దుఃఖమా, వ్యాధి, బాధ, కన్నీర, వేదన ఏదైనప్పటికీ కూడా దేవుని స్తుతించడం మానద్దని. స్తుతి కొరకే దేవుడు మనల్ని కలిగజేశాడు. స్తుతించడం ద్వారా నీ స్థితి మారుతుంది. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పౌలు శీలలో చూడండి, వారు బంధింపబడిన స్థితిలో, వాళ్ళంతా గాయములతో నింపబడినటువంటి స్థితిలో వారు దేవుణ్ణి స్తుతించుట ప్రారంభించారు, దేవుణ్ణి స్తుతించారు. స్తుతించగా జరిగినటువంటి సంఘటన ఏంటంటే, అక్కడ అపోస్తుల కార్యం 16:26లో అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను, చెరసాల పునాదుల అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొని అందరి బంధకములు ఊడిను. ఈరోజు ద్వారములు మూయబడి ఉన్నాయని మరి నువ్వు చింతిస్తున్నావా, బాధపడుతున్నావా? అయితే స్తుతించడం ద్వారా, దేవుని మహింపరచడం ద్వారా నీ కొరకు తలుపులన్నీ తెరవబడతాయి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమనగా, నువ్వు స్తుతించడం ద్వారా నువ్వు స్తుతి అనేకమైనటువంటి తలుపులను తెరవబోతున్నది. దేవుడి నీ జీవితంలో మూయబడినటువంటి ద్వారములన్నీ తెరుస్తాడు ఎప్పుడంటే నువ్వు స్తుతించినప్పుడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని స్తుతించటం మానద్దు, దేవుని కీర్తించటం మానద్దు, దేవుని మహింపరచటం మానద్దు. ఖచ్చితంగా నీ జీవితంలో ఎవ్రీ డోర్స్, ప్రతి ద్వారములు తెరవబడతాయి. గాడ్ బ్లెస్ యూ.